హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మన ఛానల్ని కొత్తగా చూసారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఉదయాన్నే లేచాను. ఉదయాన్నే లేచి ఇంకా లోపల ఇంకా బయట అంతా ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గులు అయితే పెట్టేశానండి. ఇంకా బయట కట్టెల పొయ్యి మీద నీళ్ళు కూడా పెట్టాను. ఇంకా నేనైతే ఇప్పుడే స్నానం అయితే చేసేసాను. ఇప్పుడైతే రెండు అంతా ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను. కట్టెల పొయ్యి మీద నీళ్ళు కూడా పెట్టిన చూడండి. నైట్ 12 గంటల వరకు ఇక జాగారం చేసినాం కదండి. ఇంకా ఇప్పుడైతే ఒక పొద్దు ఇడిస్తాం కదా, ఇక వంటలు అయితే చేయాలి. పూజ చేసిన తర్వాత ఇప్పుడైతే దేవుడికి నీళ్ళు పట్టుకొని పూజ చేసి వంట అయితే చేస్తానండి. ఇల్లు కూడా నీట్గా ఊడ్చేసాను. నిన్న సాయంత్రం పూజ చేసి దీపారాధన చేశాను కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా చిన్న దీపాలు అయితే పెడతాను. పూజ చేశానండి. పూజ అయితే పూర్తయిందండి. అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న. భగవంతుడు అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసి దీపారాధన చేశానండి. వంట అయితే స్టార్ట్ చేసిన అండి. శనగకూర, పెసరపప్పు, వంకాయ, టమాటా, పచ్చిపులుసు, చింతపండు అయితే నానేసానండి పులుసుకి. ముందైతే వంకాయ టమాటా కర్రీ చేస్తున్నా అండి. వంకాయలు అయితే వేసేసిన అండి. చూడండి, వంకాయ టమాటా, ఆలుగడ్డ టమాటా కూడా వేస్తా అండి. ఉప్పు, కారము, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, నువ్వుల పొడి అయితే వేసిన అండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోస్తా. వంకాయ టమాటా కర్రీ మాత్రం అదిరిపోతుంది. ఒక పొయ్యి మీద అయితే శనగకూర అయితే వండుతున్నాండి. శనగకూర, పెసరపప్పు, ఇక్కడైతే వంకాయ కూడా అవుతుంది. వంకాయ కూర అయితే అయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఒక గిన్నెలకి అయితే వేసేస్తా. శనగకూర అయితే అవుతుందండి. ఒక పక్కన అయితే ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే వేస్తున్నాను. శనగకూర అయితే అయిందండి. ఇక గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. ఇక ఆలుగడ్డ టమాటా కర్రీ కూడా వేస్తున్నా. రెండు పొయ్యిల మీద రెండు వంటలు చేసేస్తున్నా అండి. ఉప్పు, కారము, ధనియాల పౌడర్ అన్నీ వేసినా అండి. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసిన. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా. కొన్ని వాటర్ పోసి ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేస్తా. పచ్చిపులుసుకి అయితే తాలింపు అయితే వేస్తున్నా అండి. ఇదిగోండి, పచ్చిపులుసులు అయితే అన్నీ వేసి రెడీ పెట్టేసిన. తాలింపు పెట్టేస్తే పచ్చిపులుసు రెడీ అయిపోయినట్టే. పచ్చిపులుసు పోపు అయితే చేసేసానండి. సేమియా పాయసం అయితే చేస్తున్నానండి. మీ అయితే వేయించి పక్కన పెట్టేసిన. పాయసం అయితే చేసిన అండి. ఇదిగోండి పాయసము. ఆలుగడ్డ టమాటా కూర కూడా అయిందండి. వంటలు అయితే పూర్తయినాయండి. ఇప్పుడైతే పూరీలు, బజ్జీలు అయితే చేస్తున్నానండి. పూరీలు అయితే వేస్తున్నానండి. పూరీలు కాగానే మిర్చిలు వేస్తా. కొన్ని వేస్తున్నాండి. అవి కొన్ని, ఇవి కొన్ని. పూరీలు, బజ్జీలు అయితే అయినాయండి. ఇప్పుడైతే నైవేద్యం అయితే పెడతాను. నైవేద్యం అయితే పెట్టానండి. మా అమ్మాయి అయితే వడ్డిస్తుంది. మీరందరూ ఏమేమి స్పెషల్ చేసారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి. మా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేయండి. మేమందరం కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నామండి. ఒక పొద్దు అయితే ఇడుస్తున్నాము. శివరాత్రి ఒక పొద్దు. టైం వచ్చేసి 9:05 అవుతుందండి. దేవునికి నైవేద్యం పెట్టినాం కదా. ఇక మా ఆయనకు ఒకటి ఇచ్చిన, ఇక నేను ఒకటి తీసుకున్నా. మా పిల్లలు కూడా పెట్టేసిన. వెళ్ళొస్తానండి. బాయ్.